నమస్తే అండి. ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా కడియం నుంచి వీరవరం వెళ్తుంటే అండి అక్కడ ఒక జ్యూస్ షాప్ దగ్గర అయితే ఆగేవండి మా బ్యాచ్. ఇక్కడ డ్రై ఫ్రూట్ జ్యూస్ ఉంటదరమని 80 రూపాయలు ఒక్కసారి తాగేవండి వదిలిపెట్టమని చెప్పేసి ఇక్కడికైతే తీసుకొచ్చాడండి. నిజానికి ఇక్కడ అయితే ఏ ఫ్రూట్ జ్యూస్ అయినా చాలా బాగుంటదండి టేస్ట్. ఈ జ్యూస్ సెంటర్ పేరు వచ్చండి వాసవలక్ష్మి ఫ్రూట్ జ్యూస్ అంటండి. వీళ్ళు అయితే ఈ జ్యూస్ సెంటర్ ని 10 సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేశారటండి ఇక్కడ. ఇంకా మేము ఫస్ట్ అయితే అవకాడో జ్యూస్ చాలా బాగుంటదని అవి 2 చెప్పామండి జ్యూసులు. ఇంకా అవకాడో జ్యూస్ బాగా మిక్స్ చేసాక ఆ జ్యూస్ 2 గ్లాసులో పోసండి. చేతికి అందినంత జీడిపప్పు తీసండి 2 గ్లాసుల్లో వేసి దానిపైన 2 సెర్రీస్ పెట్టి దాంట్లో కొద్దిగా కిస్మిస్ వేసి దానిపైన కొంచెం జెల్లీ క్యూబ్స్ కూడా వేసాడండి. ఇంకా గ్లాస్ లో స్పూన్ ఒకటి స్టవ్ ఒకటి పెట్టి ఆ 2 గ్లాసులు అక్కడ పెట్టాడండి. ఇంకా మా కిషోర్ అయితే ఆ జ్యూస్ తీసుకునండి. టేస్ట్ అయితే చాలా బాగుంది అన్నాడండి. ఇంకా తర్వాత నేను కూడా అవకాడో జ్యూస్ తీసుకునండి. ఆ గ్లాస్ లో జ్యూస్ తాగి ఆ తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ తిన్నానండి. నిజంగా జ్యూస్ అయితే అమృతంలో ఉందంటే నమ్మరు మీరు. తర్వాత బ్లాక్ కరెంట్ జ్యూస్ అయితే చెప్పారండి మా వాళ్ళు. ఇంకా దాంట్లో బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్స్ అయితే వేసి బ్లాక్ కరెంట్ సిరప్ కూడా వేసాడండి అందులో. ఇంకా తర్వాత గడ్డగట్టిన మిల్క్ అందులో వేసి తర్వాత దాంట్లో కొంచెం పాలు వేసాడండి. ఇంకా తర్వాత బ్లాక్ కరెంట్ జ్యూస్ బాగా మిక్సీ పెట్టాక అక్కడ గ్లాసులు తీసుకునండి. ఆ డ్రై ఫ్రూట్స్ అన్ని అందంగా మర్చాక అడిగిన వాళ్ళందరినీ తాగడానికి రమ్మన్నారండి. ఇంకా నేను మా విజయ్ అయితే చెరో గ్లాసు తీసుకున్నాం. మాతో పాటు జయగురుపాడు కుర్రోళ్ళు కూడా ఈ జ్యూస్ అడిగారండి. నేను ఆ జ్యూస్ తాగిలోపే మా కూడా జ్యూస్ లో డ్రై ఫ్రూట్స్ స్పూన్ తినేస్తూ ఆశ ఎక్కువ పీక్స్ అన్నట్టు ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడండి. మా సాయికి కూడా ఈ జ్యూస్ అయితే బాగా నచ్చిందండి. నాకు కూడా ఈ బ్లాక్ కరెంట్ జ్యూస్ అయితే బాగా నచ్చిందండి. మన కడియంలో ఈ వాసవి జ్యూస్ సెంటర్ దగ్గర అయితే చాలా జ్యూసులు 30 రూపాయలే ఉంటాయి. అలాగే ఇక్కడ ఏ మిల్క్ షేక్ అయినా 50 రూపాయలు ఉంటుందని చెప్పేసి మా ఫ్రెండ్ అన్నాడండి. అలాగే ఇక్కడ డ్రై ఫ్రూట్ జ్యూస్ ఫేమస్ 80 రూపాయలు అన్నాడని ఇంకా జ్యూస్ చెప్తే ఆయన ముందు అంజూరా తీసుకున్న మిక్సీ జార్లో వేసాడండి. తర్వాత కొంచెం పంచదార వేసాడు. తర్వాత ఖర్జూరం కూడా తీసేసాడండి. దాని తర్వాత డ్రై ఫ్రూట్ పౌడర్ తీసి ఆ మిక్సీ జార్ లో వేసాడు అతను. ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే వీళ్ళే సొంతంగా తయారు చేస్తారటండి. ఇంకా తర్వాత మిక్సీ గిన్నెలో కొన్ని పాలు వేసి తర్వాత గడ్డగట్టిన మిల్క్ కూడా అందులో వేసాడండి. ఇంకా డ్రై ఫ్రూట్ జ్యూస్ గిరాగిరా తిరిగిన తర్వాత అండి అది తీసి గ్లాసులో పోస్తుంటేనే మంచిగా నూరు ఊరిపోతుంది అనుకోండి. ఇంకా జ్యూస్ గ్లాసులో పోసాక గుప్పుడు జీడిపప్పు తీసి ఆ గ్లాసులో వేసాడు అనుకోండి. ఇంకా తర్వాత ఆ గ్లాసులో చెర్రీస్ పెట్టండి. తర్వాత మళ్ళీ కిస్మిస్ వేసాడండి అన్ని గ్లాసుల్లో. వాము 80 రూపాయలకి ఇన్ని వేసాడు అనిపించిందండి. ఇంకా తర్వాత స్ట్రా పెట్టి ఇంకా ఆ గ్లాసుల్లో పైన జెల్లీస్ కూడా వేసాడండి. ఇంకా జెల్లీస్ తో ఆ జ్యూస్ చూస్తుంటేనే మంచిగా నూరు ఊరిపోతుందండి. ఇంకా నేనైతే ముందు ఆ జ్యూస్ తాగండి తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ కలుపుకుని తీసుకుని తింటే అండి టేస్ట్ అయితే జిమ్ అంటేసింది అనుకోండి. ఇంకా మా ఆవిడకి కూడా చాలా బాగా నచ్చిందటండి. ఆ తర్వాత ఇక్కడ బనానా మిల్క్ షేక్ కూడా ఫేమస్. రోజుకు 100 మంది పైగా తాగుతారంటే మా విజయగడ అయితే ఆ జ్యూస్ ఒకటి తాగుతానన్నాడండి. ఇల్లు తిరగరమ్మంటే ఇలా తిరిగేసి వచ్చినట్టు ఇక్కడ జ్యూస్ ఫేమస్ అంటే చాలండి వెంటనే మా వాడు చేసేమన్నాడండి. జాతర బాబు బాడీ తేడా కొట్టద్దంటే పర్లేదు బాబా మన ఐరన్ బాడీ అని చెప్పేసి ఇంకా బనానా మిల్క్ షేక్ అయితే తీసుకున్నాడండి 50 రూపాయలు. టేస్ట్ అయితే మా వాడికి అయితే చాలా బాగా నచ్చిందటండి ఇది. అలాగే ఇక్కడ ఎవరు చేయని మిల్క్ షేక్ ఒకటి తయారు చేస్తారటండి వీళ్ళు. మరి ఆ మిల్క్ షేక్ డీటెయిల్స్ ఏంటో అతని ద్వారానే విందామండి. రాజా మిల్క్ షేక్ ఇది ఫుడ్ కూడా చెప్పాలి. ఇది చాలా సీక్రెట్. ఇది ఇంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్తో చేసిన ఐటమ్స్ అన్ని మిక్సింగ్ చేసి మేము ఎలా పౌడర్ చేస్తాం అన్నమాట. ఒక జ్యూస్కి ఒక ప్యాకెట్ వేస్తాం. ఓకే, ఇది మా స్పెషల్, మా షాప్ స్పెషల్. తర్వాత జ్యూస్ బాగా తయారయ్యాక గ్లాస్ లో పోసండి. ఆ గ్లాస్ పైన ఒక క్యాప్ పెట్టి దాంట్లో స్ట్రా పెట్టి అందంగా ఇచ్చారండి. ఇంకా తీసుకుని టేస్ట్ చూసానండి. ఫైనల్ గా టేస్ట్ అయితే చాలా బాగుంది. కాస్ట్ అయితే 60 రూపాయలు చెప్పారు మిల్క్ షేక్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి.